ఫ్రెండ్స్ ఆ కొండలు కనిపిస్తుంది కదా పెద్దగా, దానికి ఇవతల పక్క మనం ఈ రోజు క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. పచ్చటి పొలాలు కూడా మీకు కనిపిస్తుంటాయి. భలేగుంది బా మెత్తగా. ఏమున్నాయి రాజు ఈ కొండలు ఈ పొలాలు చూస్తుంటే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది రాజు. క్యాంపింగ్ అయితే ఇక్కడ మనం పెట్టబోతున్నాం. చాలా మంచిగా కనిపిస్తుంటాయి ఈ కొండలు, ఈ ప్రకృతి, తర్వాత చిన్న గుడిసె. వర్త్ వరమా ఈరోజు క్యాంపింగ్కి ఇది వర్త్. మొత్తానికి కూర అయితే మాత్రం తయారవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము తయారు చేసుకున్న పనసకాయ బిర్యానీ. ఒకసారి ముక్కతో తిందాం. ఫ్రెండ్స్, మా జీవితంలో మొదటిసారి ఇట్లాంటి కొండల మధ్యలోనే ఇట్లాంటి గుడిసెలో పడుకోవడము. ఇక్కడైతే మేము ఈరోజు పడుకోబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సరికొత్త వీడియోతోని మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు మనము ఒక అందమైన ప్రదేశంలోని క్యాంపింగ్ అయితే పెట్టబోతున్నాము. మీరైతే ఇట్లాంటి ప్లేస్ కానీ ఇట్లాంటి క్యాంపింగ్ కానీ చూసి ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ప్లేస్ కానీ ఈ క్యాంపింగ్ కూడా మాకు చాలా కొత్తగా ఉండబోతుంది. ఎందుకంటే మేము కూడా ఇట్లాంటి ప్లేస్లోని ఎప్పుడు కూడా క్యాంపింగ్ అయితే చేయలేదు. అట్లానే ఈ క్యాంపింగ్లోనే ఒక మంచి ఫుడ్ కూడా మేము తయారు చేసుకోబోతున్నాము. అది కూడా ఫస్ట్ టైం అనమాట ఈ యొక్క ఫుడ్ అనేది మేము ప్రిపేర్ చేయడం అనేది. సో వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? ఇప్పుడైతే మనం నడుద్దాం, పదండి. ఫ్రెండ్స్ ఆ కొండలు కనిపిస్తుంది కదా పెద్దగా, దానికి ఇవతల పక్క మనం ఈరోజు క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. పచ్చటి పొలాలు కూడా మీకు కనిపిస్తుంటాయి. అక్కడే మనం అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం. చాలా బాగుంటుంది వ్యూ అయితే. అక్కడికైతే ఇప్పుడు వెళ్ళిపోదాం రండి. రారాజు, ఈరోజు క్యాంపింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. చాలా బాగుంటుంది బా, నాకు తెలిసి అయితే అక్కడ నుంచి వ్యూ అయితే బుర్రపాడుంటుంది. అంటే ఫస్ట్ టైం రాజు ఇట్లాంటి ఒక లోయ ప్రాంతంలోని మనం క్యాంపింగ్ చేయడం అనేది. అవునవును, ఈ వీడియోతో మొదటిసారి అనమాట. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లాంటి వీడియోస్ వస్తాయి మన ఛానల్లోని. అవునవును, ప్రతి వీడియోలో కూడా చూస్తున్నావు కదా రాజు, మన వాళ్ళందరూ కూడా ఈ క్యాంపింగ్ వీడియో ఒకటి, తర్వాత చేపల వీడియోస్ ఒకటి పెట్టమనేసి మన వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవునవును. మా ప్రాంతంలోనైతే చేపలు అయితే అంత దొరకవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఉండేది చాలా చిన్న గడ్డలు ఉంటాయి అనమాట, కాలువలు ఉంటాయి. అందువల్లనే మా ప్రాంతంలోనైతే ఎక్కువ ఉండవు ఈ చేపలు అయితే. తర్వాత క్యాంపింగ్ అనుకోండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, వేడి కాబట్టి. అందుకని కొద్దిగా చేయడం అనేది కొద్దిగా ఇటు అవుతున్నాం అంతే. బొప్పాయి మర్చిపోతావా? మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉండి తీసుకుందాము, గుర్తొచ్చే అక్కడికి వెళ్తే. తీసుకుందాం రా, ఉదయం చూసాం కదా, తీసుకుని అలాగ వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పొలాల దగ్గరికి అయితే వస్తాము. పశువులు పొలాలకి రాకుండా ఈ విధంగా అయితే కట్టుకున్నారు మా వాళ్ళు. కిందనైతే వాటర్ ఫ్లో అవుతుంటుంది, పొలాలకు తీసుకెళ్ళే ఇది చిన్న కాలువ అనమాట. ఇదంతా కూడా చూడండి, ఇది పైనుంచి వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా కిందనైతే మాత్రం పొలాలు అయితే ఉన్నాయి. ఇప్పుడే జస్ట్ విత్తనాలు అనేవి ఏటది గింజలు అవుతున్నాయి అనమాట. కిందనేమో పెద్ద లోయ ఉంది, పొలాలు ఉన్నాయి, మెట్లులా. మేము నడిచే ఈ యొక్క చిన్న కాలువ ఏమో చిన్నగా ఉంది, బాగుంది నడుచుకుని వెళ్తుంటే. గాలి కూడా మంచిగా తగులుతుంది, వెచ్చగా చల్లగా తగులుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ బొప్పాయి అయితే పండు ఉంది, అది తీసుకుందాం మనము. అది ఒక పైన చిన్న చెట్టు ఉంది, అక్కడైతే కాయలు ఒక పండు అవుతుంది, తీసుకుందాం. చెట్టు కాస్త కాయ తెలియదు మరి, అదే డౌట్ వేస్తుంది. కాస్తదిరా, ఎక్కేస్తున్నాడు మనోడు. అందేశాడు రా బాబు వీడు. అందుకున్నావా? జాగ్రత్త, కుళ్ళిపోయింది ఏంట? లేదు, బాగానే ఉంది. భలేగుంది బా మెత్తగా. అవునా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు తినడానికి. తర్వాత ఏమో ఫుడ్ కూడా ఉంది, ఇది జస్ట్ తినడానికి అనమాట. తీసుకుందాం, బాగుంది. ఎక్కడ తీసుకుందాం రాజు ఈరోజు మన వంటకి? ఈ ముందున ఒక చెట్టు ఉంది, అక్కడ నుండి తీసుకుందాం. అక్కడ తీసుకుందామా? ఫ్రెండ్స్, ఈరోజు మేము వంటకు ఉపయోగించే అదేంటో మీకు చూపిస్తాము ముందుకెళ్ళిన తర్వాత. మీకు తెలియదంటూ కాదు, మీకు తెలిసే ఉంటుంది ఆ వంట అంతా కూడా. కాకపోతే మాకు మాత్రం అది ఫస్ట్ టైం. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు, మేము ఎప్పుడు కూడా ఇంట్లో కూడా తినలేదు. నిన్న వచ్చిన వీడియోలు మనం కామెంట్ బాక్స్లో అదే కామెంట్ పిన్ చేసినప్పుడు చాలా మంది చెప్పారు దాని గురించి. అవునా? అందులో నుంచే ఇది ట్రై చేస్తున్నాం, అది కూడా యూట్యూబ్ చూసే. మళ్ళీ అది ఎలాగుంటుందో తెలియదు. ఏంటి రాజు, ఎలాగొస్తుందో తెలియదు మరి. అదే ఫ్రెండ్స్, ఈరోజు ఫుడ్కి పనసకాయ అయితే తీసుకుందాము. ఈరోజు పనసకాయతోటి బిర్యానీ అయితే చేయబోతున్నాము. ప్రయత్నాన్ని చూసి మీరు నవ్వకండి, అది కూడా యూట్యూబ్లో చూసి మేమైతే చేస్తున్నాము. దయచేసి ఎవరు నవ్వకండి. ఇదిగో పనస చెట్టు దగ్గర అయితే మనం ఉన్నాము, పైంది కాయ, అదైతే తీసుకుందాం. ఇదిగో రాజు, ఇటువైపు మంచి కాయ అయితే ఉంది, రైట్ సైడ్. అట్లనే పైకి వెళ్ళు. ఓకే, ఇదిగో ఈ కొమ్మ దగ్గర అయితే ఉంది, అదైతే బాగుంది రాజు, తీసుకో. అవును బా, సరిపోద్దా? చూడు అక్కడ దగ్గర నుంచి. సరిపోద్ది బా. సరిపోద్దా? ఓకే, తీసుకో. మరి మనకు దర్జాగా సరిపోద్ది ఇది, మరి నా ముదరకూడదంట. అవునవును, ఇది బాగుంది, ఇది సరిపోద్ది మనకు, అది తీసుకో. ఫ్రెండ్స్ ఈ కాయ అయితే తీసుకుందాం. ఓ పడిపోయింది, ఏం చేద్దాం బా? కిందికి అయితే పడిపోయింది పనసకాయ. పర్లేదులే, ఏం కాదురా.
ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక కూరని అయితే చూపిస్తాను. ఇది ఇక్కడ చూపించు బోదంటి కూర ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాకు ఇటుకల పండుగ అవుతుంది. ఈ వారం రోజులు కూడా అడవి నుంచి ఆకులు కానీ కూర కానీ కట్టెలు కానీ ఏటి కూడా తీసుకురారనమాట. ఒకవేళ కనుక వాళ్ళు తీసుకొస్తూ దొరికిపోయారంటే వాళ్ళు జరిమానా కట్టాల్సి ఉంటుంది అనమాట. అందుకని ఏటి కూడా తీసుకోరు ఈ వారం రోజులంతా కూడా. ఇటుకల పండుగ గురించి ఒక వీడియో కూడా చేసాం మనము గత సంవత్సరం. మనలో చాలా మందికి ఇటుకల పండుగ ఏ విధంగా ఉంటుందో తెలియదు కదా, మా గిరిజన ప్రాంతాల్లో జరిగే పండుగ. ఒకసారి అయితే చూడండి, లాస్ట్ ఇయర్ అయితే ఆ వీడియో అయితే చేసాం మనం. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు క్యాంపింగ్ ప్లేస్కి అయితే వచ్చాము. కొద్దిగా ముందుకు వెళ్తాం, మన క్యాంపింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము. పొలం గట్ల వెంబడి అయితే మా వాళ్ళు పైనాపిల్ మొక్కలు అయితే వేసుకున్నారు. చూసారా, బాగున్నాయి. వచ్చినాయి రాజు కాయలు. ఇదిగో ఇంకా సైజ్ కూడా పెరగలేదు, ఇప్పుడే పెరుగుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, పొలాలు కూడా చాలా బాగుంటాయి, మంచిగా ఉన్నాయన్నమాట. మెట్లు లాగా చాలా మంచిగా కనిపిస్తుంటాయి రాజు పొలాలు మాత్రం. ఎప్పుడు కూడా వర్షాకాలంలోనైతే ఇంకా మంచిగా కనిపిస్తాయి. అప్పుడు మనం లేసుంటూ చూసావా? అవునవును, అప్పుడైతే విత్తనాలు అప్పుడైతే ఇంకా మంచిగా కనిపిస్తాయి ఈ పొలాలు. చూసారు కదా, కొండలు అయితే చాలా అందంగా కనిపిస్తుంటాయి. కిందనైతే పెద్ద లోయ అయితే ఉంది. ఇక్కడ పైన మాత్రం ఈ పొలాలు అయితే చేస్తున్నారు మా వాళ్ళు. ఇప్పుడిప్పుడే ఇవి పండుతున్నాయి అనమాట. నెక్స్ట్ మంత్ కల్లా ఇవన్నీ కూడా పండిపోతే మా వాళ్ళు అయితే తీస్తారనమాట పంట అంతా కూడా. ఏమున్నాయి రాజు ఈ కొండలు, ఈ పొలాలు చూస్తుంటే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది రాజు. పిచ్చకపోతుందా? నిజంగా చాలా అందంగా ఉన్నాయి ఈ ముందున్న ఈ కొండలు కానీ ఈ పొలాలన్నీ. మంచిగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి అయితే రాజు. మనం కూడా ఇప్పటికీ కామెంట్ పెడుతూనే ఉంటారు, అంటే ఈ కొండల గురించి ఈ పొలాల గురించి. అవునవును, ఇది రియల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఫీలింగ్ వేరుగా ఉంటుంది. ఫీల్ వేరు రాజు. అది మనకి మంచిగా ఉంది నిజంగా. మనం చాలా ఎత్తులో ఉన్నాము, మీకు అది చిన్నగా కనిపిస్తుండొచ్చు, డ్రోన్లో మీరు చూస్తుండొచ్చు తర్వాత. ఫ్రెండ్స్ మొత్తానికి మన డెస్టినేషన్కి అయితే చేరుకున్నాము. రా 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 రా, ఇది మూసేద్దాం, మళ్ళీ జంతువులు వస్తాయి, పశువులు. రాత్రంతా ఇక్కడ ఉంటాం కనుక వచ్చిన మనము ఉండబోతున్నాం ఈరోజు. క్యాంపింగ్ అయితే ఇక్కడ మనం పెట్టబోతున్నాం. చాలా మంచిగా కనిపిస్తుంటాయి ఈ కొండలు, ఈ ప్రకృతి, తర్వాత చిన్న గుడిసె. వర్త్ వరమా ఈరోజు క్యాంపింగ్, ఇది వర్త్. చూడండి ఏ విధంగా ఉందో, సూపర్. కొండలు మాత్రం చాలా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. కొద్దిగా సాయంత్రం అవడం వల్ల మీకు కొద్దిగా డార్క్గా కనిపిస్తుండొచ్చేమో, కానీ కొద్ది లైట్ ఉంటే మాత్రం ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి. సూపర్ ఫ్రెండ్స్, ఈరోజు సాధ్యమైనంత వరకు ఈరోజు అయితే గుడిసెలోనే పడుకుందాము. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ క్యాంపింగ్ చేయడానికి కారణం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా టెంట్స్ లోపలే క్యాంపింగ్ చేసాం కదా ఇప్పటి వరకు. కానీ ఇట్లాంటి గుడిసెలోని, ఇట్లాంటి పొలాల మధ్యలోని, వెనకాల ఆ కొండలు, ఇట్లాంటి క్లైమేట్తో ఉన్న క్యాంపింగ్ అయితే మనం చేయలేదు. అందుకని ఇక్కడైతే మనం ఎంచుకున్నాము. చూసారు కదా, ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంది. వెనకాల కొండలు ఇదంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంటాయి. ఈ క్యాంపింగ్ అంటే ఇంకా నెక్స్ట్ వచ్చే క్యాంపింగ్ అనేది ఇంకా మంచిగా ఉండబోతుంది. సో అట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా. ఇదేంటంటే వడిసే, మేమైతే గోపేణ అంటాం మా ఒరియా భాషలోనే. మేము ఇలా పొలం కాపుకి వచ్చినప్పుడు మాకు ఇట్లాంటివి అయితే చాలా అవసరం. ఎందుకంటే కోతులు వస్తుంటాయి, తర్వాత పిట్టలు, చిట్టి పిట్టలు ఉంటాయి కదా, అట్లాంటివన్నీ వచ్చి పంటని పాడు చేస్తూ ఉంటాయి ఇదంతా. అందుకని ఇందులోని చిన్న రాయి పెట్టి ఇట్లా లెగో తగులుతుంది, పక్కన పెట్టి తగులుతుంది అంటాడు. ఇది ఇట్లా టైం మిస్సింగ్లో తిరుగుతుంది. చూడు, ఇంకా చీకటి కూడా పడలేదు చూడు రాజు, చంద్రుడు కూడా వచ్చేసాడు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వరకు నడిచి అలసిపోయి వచ్చాం కాబట్టి ముందుగా మనం తీసుకొచ్చిన బొప్పాయిని కట్ చేసి తిందాం. తర్వాత మన వంట కార్యక్రమం చేద్దాం. కరెక్ట్ చెప్పినా? అంతే. ఓకే. ఓహో, ఇంత పెద్ద ముక్క వేస్ట్ అయినట్టు. తీసుకోండి, మంచి కట్ చేయరా. ఏటున్నదో లోపల గింజలు ఉన్నాయి. లేదురా గణేష్, రావట్లేదు. లేవు, అది అట్లా ఉంది. బాగా క్వశ్చన్ బాగా రండి, తినండి. ఇది తీసుకురా. బామ్మర్ది ఎప్పుడు పెద్దదే, చూడుబా ఎంత పెద్ద తీసుకున్నాడు. వాళ్ళ అక్కని తీసుకెళ్తున్నావు కదా మరి. బాగుంది, తీయగా. నిజంగా చాలా బాగుంది. నేను తింటాను బాగా, రివ్యూ చెప్తాను ఉండు. తినాలి వద్దన్నట్టు తింటున్నాడు బాగా. అదే కదా, ఆలోచిస్తున్నాడు. బాగాలేదు కదా? ఏటి బాగాలేదు, బాగుంది, తీయగుంది. ఏమో మాకు డౌట్ వేస్తుంది. తిను నువ్వు కూడా తిని చెప్పు. బాగుంది, తీయగుంది. ఎలా ఉందిరా? చాలా బాగుంది. తీయగుందా? తీయగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు పనసకాయ బిర్యానీ కోసం పనసకాయని అయితే ముక్కలుగా కట్ చేసుకుందాము. ముందు ఇటు పక్క నుంచి అయితే కట్ చేస్తున్నాను నేను. ఎక్కువ ముక్కలు కూడా అవసరం లేదు కదా రాజు, మనకు అవసరం లేదు బా. చూసారా ఏ విధంగా వస్తుందో, రక్తం అనమాట, మేక రక్తం. ఇది జిగురు మాత్రం మామూలుగా లేదు బా. ఇది అవునరా, ఇంత కారుతుంది తుడుస్తున్నా కూడా. ఇది ఇటు ఇంత వస్తుంది. ఇది నరం కట్ అవుతే రక్తంలో వస్తుంది. ఇది దానికి రక్తం అదే రా జిగురు. అవునవును. చుట్టూరంతా కూడా తీసేస్తున్నావా? చుట్టూరంతా కూడా తీసేస్తాను ఈ విధంగా. ఓకే. వెనకాల ఊర్లో ఇది కనిపిస్తున్నారు లైట్గా, అది లైటింగ్స్ కనిపిస్తుంది రాజు. ఎత్తలు ఊరు కనిపిస్తుంది. అత్తా ఉన్నావా?
మీ అత్త ఎట్లా మాట్లాడుతుందిరా? రాజు అని పిలుస్తుంది. ఏం రాజు అంటుంది. ఎన్నిక నెగ్గడం మండిదని అనుకో, నెగ్గడం అన్నా రాజు చాలా బాగా మాట్లాడతారులే. నాకు చూడు బాయ్, ఇలా కట్ చేస్తున్నాను. ఏదో మాంసం కోస్తున్నట్టు కోస్తున్నావురా. అలాగే ఉంటుంది మరి, ఇది కూడా మాంసం. ఈరోజు పంచకాయతో మాంసం బాగా కోస్తున్నాను బా. పర్లేదురా, మనం ఏం చేద్దాం, మనం ఇప్పుడు ట్రై చేసాము. ఏమో ఇలానే కోస్తారు, మరి ఎలానే కోస్తారు మనకు తెలియదు కదా. అవును. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని అయితే కట్ చేసాము. ఇవైతే మనకు సరిపోతాయి. ఈ చిన్న ముక్క అయితే కట్ చేసి ఇంకా ఆపేద్దాం అనమాట. చాలు మనకు. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం కట్ చేసుకున్న పంచకాయ ముక్కలు అయితే ఇవి. ఇప్పుడైతే మనం తీసుకెళ్ళి ఉడకబెట్టుకుందాం. మనము ఇస్త్రీ అయితే వస్తుంది, చూపించువా. చూస్తారు కదా ఏ విధంగా మరుగుతుందో నీళ్ళైతే. ఇప్పుడైతే ముక్కలు ఉడకబెట్టుకుందాం. మనము కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాము. మూత పెట్టేద్దాం బాయ్. ఇప్పుడు మూత పెట్టేద్దాం, కాసేపు ఇదైతే ఉడకనిద్దాము. సగం వరకు ఉడికితే చాలు అనమాట. అట్లా అని చెప్పారు ఆ వీడియోలోనే. సరే, ఇప్పుడైతే కాసేపు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత అప్పుడు వంటనైతే మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. ఓకే, చేద్దాం. ఫ్రెండ్స్, బిర్యానీ కోసం ఉల్లిపాయలను పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. బావా ఉల్లిపాయలు మాత్రం బాగా ఘాటుగా ఉన్నాయి బా, కళ్ళు మండుతున్నాయి. ఎంత ఘాటుగా ఉంటే అంత టేస్ట్ ఉంటాయి అట్రా. అవునా, నీళ్ళు వచ్చేస్తున్నాయి కళ్ళ నుంచి. సరిపోద్ది కదా బా, ఇలాగా సరిపోతుంది లేరా. ఫ్రెండ్స్, మనము ఉడకబెట్టుకున్న ఈ యొక్క ముక్కలు అయితే మాత్రం ఉడికిపోయి, ఇదిగో చూసారు కదా, ఇదిగో ఇదైతే ఉడికిపోయి. ఓకే, చాలు మనకు. ఈ విధంగా అయితే సరిపోతాయి. మనమైతే ఇప్పుడు దించేద్దాం. రాజు చూడరా, ఇప్పుడైతే మనం దించేసి మంచిగా కూర అయితే రెడీ చేద్దాం. ఓకేనా, దించే రాజు. నేను పోషిస్తాడు రెడీ చల్లగా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది వార్చేద్దాము. ఇటు వాటర్ వచ్చేస్తుంది మళ్ళీ. లేకండ్రా మీరు నా మరి చూపించకూడదు నీకు. కొత్త రే టీంలో కొత్తగా వచ్చాడు మావాడు. అర్థమైందా? చూడరాజు, మరిగిందిగా. కలిపే మంచిగా కలుపు. ఇది ముక్కలు మాత్రం మంచిగా ఏదో ఈ పన్నీరు ముక్కలు ఉంటాయి కదా రాజు. అవునవును, అలా కనిపిస్తున్నాయి కదా. కొద్దిగా కొన్ని ఒక 5-6 ముక్కలు పెద్దగా ఉన్నాయి. కొండపైన అయితే ఎక్కువనే గాలి అయితే వీస్తుంది. అక్కడ ఊర్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ పైన అయితే ఊర్లు అయితే కాదు, అవతల పక్క ఉన్నాయి అనమాట. ఈ కొండ అవతల పక్క అయితే ఉన్నాయి ఊర్లు, ఇటువైపు మళ్ళీ ఉన్నాయి ఊర్లు. మీకు కనిపించవు, లైట్గా చిన్నగా లైట్స్ అయితే కనిపిస్తాయి. మీకు ఆ కెమెరాలో కనిపించకపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కూరలోనే అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలిపాము. అది కొద్దిగా వేగిన తర్వాత, అంటే పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా ఇదైతే కలిపిస్తున్నాం అనమాట. ఇది పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి కాసేపు అయిన తర్వాత కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తున్నాము. చూడండి రాజు, సరిపోద్దా? చాలేం బా. కొద్దిగా పసుపు కూడా వేద్దాము. దీంట్లో ఉప్పు కూడా వేసేస్తున్నాము. ఇదైతే ధనియాల పొడి. ఇప్పుడైతే గరం మసాలా అయితే దీంట్లో కలుపుతున్నాము. జీరా పొడి. ఓకే రాజు, ఇప్పుడైతే కలుపు రాజు. ఎక్కువ కలపకు, లైట్గా కలుపు, లేకపోతే మొత్తం ఇది అయిపోతుంది. చూద్దాం ఈరోజు వంట ఏ విధంగా వస్తుందో చూడాలి మరి. ఇప్పుడైతే దీంట్లోనే పెరుగు అయితే కలుపుతున్నాము. చూడు, ఎక్కువైనా చేస్తావు. ఈ డబ్బకాయ కూడా కొద్దిగా పిండుకుందాం, దీంట్లోనే బాగుంటుంది. లెమన్ లెక్క అనమాట, పుల్లగా ఉంటుంది ఇది కొద్దిగా అనమాట. చాలే, ఇప్పుడు కలుపురా రాజు. మొత్తానికి కూర అయితే మాత్రం తయారవుతుంది. చూడాలి ఏ కూర అవుతుంది, ఇది చికెన్ అవుతుందా లేకపోతే పనసకాయ చికెన్ అవుతుందా. కొద్దిగా పుదీనా అయితే దీంట్లోనే కలుపుతున్నాము. మా దగ్గర కొత్తిమీర అయితే లేదు, అందుకనే ఈ పుదీనా అయితే ఉంది మా దగ్గర. ఇదైతే కొద్దిగా కలుపుతున్నాం. ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది, పక్కకు తీసేద్దాము. రైస్ అయితే పెట్టుకుందాం మనం తర్వాత. ఉండండి, మీకైతే ముక్కలు చూపిస్తాను. రావట్లేదు, జారిపోతున్నట్టు. ఇదిగో ముక్కలు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. ముక్కలు మరి ఏ విధంగా వస్తుందో నాకైతే చూడాలి, డౌట్ కూడా వస్తుంది. కలుద్ది. లైట్గా ఉప్పు అయితే ఎక్కువైంది, మనం అందులో తగ్గిద్దాం బిర్యానీ దగ్గర. ఫ్రెండ్స్, అన్నం కోసం నీళ్ళైతే పెట్టుకున్నాం ఈ పాత్రలోనే. ఇందులోనే బిర్యానీకి సంబంధించిన దినుసులు అన్నీ కూడా దీంట్లోనే వేసేస్తున్నాం. ఇదిగో చాలానే ఉన్నాయి. ఈసారి అయితే ఏం మిస్ అవ్వలేదు. దీంట్లో ఉప్పు అయితే మేము పెట్టుకోవట్లేదు, ఎందుకంటే కొద్దిగా అక్కడ ఎక్కువైంది కదా రాజు, కూరలోనే కూరలు ఎక్కువ అయిపోయింది. అందుకని మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నామంటే ఇంకా తినలేము కదా. అదే అందుకని ఇదైతే కొద్దిగా ఎసరు వచ్చిన తర్వాత అన్నం అయితే వండేద్దాం. ఫ్రెండ్స్, వాటర్ అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనము నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులోనే కలుపుదాం. ఇందాక కొద్దిగా బియ్యం అయితే కలిపేసాం, అందువల్లనే అది మరిగినట్టు కనిపించట్లేదు. ఏంట్రా జీవితంలో ఇలాంటి వంటలు చేస్తాను ఇప్పుడు అనుకోలేదు రా, ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో. కాదు గురు,
నీవు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు ఈ ఫుడ్కి సంబంధించి? న్యూజిలాండ్లో. బాగా పనికి వస్తుంది మనకి. కొట్టా చాలరా. ఈరోజు ఇంకా ఫుల్ సక్సెస్. ఇంకా ఫస్ట్ టైం కదా, ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడు తినలేదు కూడా. మాకైతే రుచి అయితే బాగానే ఉంటుంది, ఎప్పుడు తిని ఉంటాయి కదా, అంతే కదరా. అంటే కంపేర్ చేయడానికి ముందే తిని ఉంటుంది, బాగుందిరా ఇది బాగాలేదని చెప్పడానికి. ఇది ఫస్ట్ టైం కనుక ఇదే బాగుందంట, ఇదే బాగుందంటాం. సరే ఫ్రెండ్స్, ఇదైతే ఉడకని కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు మనము వార్చేద్దాం ఈ వాటర్ అంతా కూడా ఉడికిన తర్వాత. ఫ్రెండ్స్, అన్నం అయితే పూర్తిగా ఉడికిపోయింది. ఇదిగో చూస్తున్నారు కదా, చాలా మంచిగా. ఇప్పుడైతే దించేద్దాం. ఇదిగో వార్చేద్దాం. వాటర్ అయితే ఉంది కొద్దిగా. ముద్దగా అవుతుందా లేకుంటే గట్టిగా అవుతుందా చూడాలి. విడివిడిగా వస్తే మనకంటే లక్కీ పర్సన్స్ ఎవరు ఉండరు. అవును, జల్లుని వచ్చింది అనుకో ఏదైనా. కానీ ఇవన్నీ కూడా చాలా టైం టేకెన్ ఇట్లా ప్రాసెస్ రాజు. ఏదో అనుకుంటాం కానీ ఈజీగా అవుతుంది అనుకుంటాం, చాలా అనుకున్నంత ఈజీగా అయితే కాదులే. సరేలే, ఏది వచ్చినా కూడా తినేస్తాం, అంతే కదరా. మరి ఆకలికి అది మంచిగా వచ్చినా ఎలా వచ్చినా కూడా మంచి వాసన వస్తుంది గంజి. అంటే అన్ని దినుసులు వేసుకున్నాం కదా రాజు దాంట్లో. ఫ్రెండ్స్, అన్నం అయితే వార్చేసి ఇదిగో మొత్తానికి ఇది ఇలా చేసాము. చూసారు కదా, చాలా మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనము ఈ కూరలోని ఇప్పుడైతే మనం దీన్ని కలిపేద్దాం, అంటే దీంట్లో కలుపుకుందాం. తీసురా రాజు. అక్కడ పేర్చువా? ఇది ఇట్లా ఉంది, బాగానే ఉంది. ఓకేనా? వాళ్ళు అలానే చేశారు మన వాళ్ళు. ఓకే, రాజానికి వచ్చింది. కటా కటా. ఈ ఆకు ఇటు అంత పెద్దది ఇచ్చారు మనకు. లాస్ట్ టైం లేదు కదా, అందుకే. లేదు ఇలా వైట్ రైస్ తినేద్దాం ఒకసారి. పెట్టరాజే. మన కూర తక్కువైంది బా, కొంచెం కూర తక్కువైంది, మరి రైస్ ఎక్కువైంది. నేను ఇంత అవుతుంది అనుకోలేదు బా. ఫ్రెండ్స్, అన్నం అయితే దీంట్లో ఒక పొరలా వేసాము. ఇప్పుడేమో ఈ కూర కూడా దీంట్లోనే కలిపేస్తున్నాము. మొత్తం వేసేస్తున్నావు ఏంటి? కొద్దిగా చాలు 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 రాజు, పర్లేదు వేసేద్దాం. తీసిరా రాజా. మాటలు లేవు, మా తినడాలి ఇంకా సరదు మంచిగా సర్దుదా మాకు. ఫ్రెండ్స్, ఇవైతే వేయించుకున్న ఉల్లిపాయలు అనమాట. ఈ విధంగా అయితే చేసుకున్నాం. చూడడానికి కలర్ అయితే బాగానే ఉంది. మరి బిర్యానీ అది ఇదైతే ఇది పుదీనా. మా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదు. పుదీనా ఉంటే మంచిగా ఉన్నాం. పుదీనా కొత్తిమీర ఉంటే మంచిగా మారుస్తున్నావా? బాగున్నాను, బట్ మా దగ్గర దొరకలేదు, మాకైతే దొరకదు. ఇవైతే ఇంటి పక్కనే పెంచుకుంటాం ఇవి కాబట్టి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవైతే జీడి పలుకులు, మామూలుగా లేదు, మరి మొత్తం వేసేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇదైతే నెయ్యి కొద్దిగా వేసేద్దాం. వేసిన తర్వాత అప్పుడు మనం తీసుకెళ్ళి మళ్ళీ మంట పైన కాసేపు అయితే పెడదాం. ఈ పాత్రను అయితే ఇప్పుడు పెట్టుకుందాము. ఇది లాగేసే రాజు, మంట మొత్తం లాగేసే, లేకపోతే మాడి మస్ అయిపోతుంది. కిందనే ఉన్నది పక్కన పెట్టండి. లోపల ఉన్న నిప్పులు కూడా పూర్తిగా తీసేసి. అన్నా ఏంటి మరి? ఏం చేస్తాను తమ్ముడు, ఏదో ప్రయోగాలు చేస్తాను తిమ్మరు అలాగే. ఫ్రెండ్స్, అక్కడ వంట అయితే అవుతుంది. మేము ఇక్కడ కూర్చొని సరదాగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఏంటి బా నెక్స్ట్? ఆకలేస్తుందిలే. నెక్స్ట్ ఏంటి? అది ఏం మాట్లాడదామని అనుకుని అన్నో చెప్పురా మాకు. అది ఏం మాట్లాడాలి అర్థం కాకన్నావా? ఆకలేస్తుంది అనేసి చెప్తే ఇంకా నువ్వేదో మాట్లాడతావేమనేసి. ఏంటి బా చెప్పండి. మనోడైతే పడుకొని ఒక 2 సార్లు పడుకొని లేచాడు కదా. 2 సార్లు పడుకొని లేచాడు. చలి చేసి తెల్లారుతుందని అడుగుతున్నాడు. 6 గంటలు అవుతుంది. అవుతుందా? బుక్కుర్చా ఆకలిస్తుందా? ఓకే, ఇప్పుడు తినేద్దాం, అయిపోయింది అది. సో ఫ్రెండ్స్, మేమైతే ఇట్లా అది వంట అవుతున్నప్పుడు ఇక్కడ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నాం అనమాట. మనోడు పడుకొని ఉంటే మొత్తానికి లేపి మరి ఇక్కడ తీసుకొచ్చాం. అది ఎందుకంటే వీడియోలో కనిపించాలన్నా అంటున్నాడు ఇందాక నుంచి. అంటే సాయంత్రం అంతా కూడా పాపం వీడియోలోనే కనిపించలేదు. మన గణేష్ వాళ్ళ బామర్ది మన వీడియోలోనే కొత్తగా కనిపిస్తుండొచ్చు మీకు. పేరైతే ఏం పేర్రా? సందీప్ కదా. ఓకే, సందీప్. ఈ కొండపైన మనం ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు చెప్పేలానే ఏంటంటే ప్రశాంతంగానే ఉంది. అట్లానే కిందనైతే ఊర్లు అయితే కనిపిస్తున్నాయి. మాకు చిన్న లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ లైట్స్ని బట్టి అక్కడ ఊర్లు ఉన్నాయని మాకైతే తెలుస్తుంది అనమాట. మాకు తెలియదు, ఎందుకంటే ఇట్లాంటి ప్రాంతాల్లో మేము కూడా ఎప్పుడు వచ్చి ఉండలేదు. సో ఇది చాలా ప్రశాంతంగా ఉంది. ఇదిగో చూసారు కదా, ఈరోజు మనము ఇక్కడే పడుకోబోతున్నాం లోపల, ఈ ఇంటి లోపల అనమాట. దీనికి 2 వైపులు ఎటువంటి గోడలు కానీ ఎటువంటి ఇది లేదనమాట. రక్షణ అయితే ఏం లేదు. మీరు అనుకుంటారేమో ఇక్కడ జంతువులు ఏమి ఉండవు అడవుల్లో అని. అడవులన్నీ అయితే జంతువులు అయితే ఉంటాయి. ఎలుగుబంట్లు ఉంటాయి ఎక్కువగా మా ప్రాంతంలోని. అడవి పందులు కూడా ఉంటాయి. మన టైం బాగాలేనప్పుడు అవి కూడా మనకు మనతో జాయిన్ అవ్వచ్చు. కానీ తప్పదు.
సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము భోజనానికి అయితే వెళ్ళిపోదాము, సరేనా? ఫ్రెండ్స్ వంట మొత్తం అయిపోయింది, తిందామనేసి మేమైతే కూర్చున్నాము. ఇప్పుడైతే వడ్డించుకొని తినేద్దాము. బావా తీసుకో. దీనికి 2 టేబుల్ తీసుకున్నాడా? బామర్ తీసుకో. చిన్నవాడి అయితే తీసుకురా. అవమానం అంటే ఇది సరిపోద్ది. ఇది ఇది వేసుకో, ఇది వేసుకో, దానిపైన వేసుకో. ఆడుకుందా లేదా కెమెరామెన్ వేసుకున్నాడు. ఓకే, ఇది ఎట్లా అయిపోయింది ఇది? మీరు బాగా కట్ చేయలేదురా? అలా ఏది ఆకులు అలాంటివి మరి నాకు చెప్తావు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడ్డించుకుందాం. బిర్యానీ చూపిస్తానండి. చూపిస్తాను. ఇది ఇక్కడ ఉంది బిర్యానీ. మంచిగా కనిపిస్తుంది మరి కెమెరా ఏ విధంగా కనిపిస్తుంది? కెమెరా మాత్రం వేరే లెవెల్. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము తయారు చేసుకున్న పనసకాయ బిర్యానీ. బావా దగ్గర పెట్టిన ఇది తీసిరా మరి. ఆకులు వచ్చే మనోడికి. ఆకులే తింటాను నేను. అబ్బా ఇదిరా మటన్ ముక్క వచ్చింది. బామర్ది ఈరోజు మేము తయారు చేసుకున్న పనసకాయ బిర్యానీ. రెండోసారి కూడా చెప్పాలా? మంచిగా వాసన వస్తుంది వడ్డిస్తుంటే మాత్రము, చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి తిని చూడాలి ఏ విధంగా ఉందో. చాలేరా, ఆడు కూడా అంత వేసిస్తాడు, చచ్చిపోతాడు తిని. 2 గంటలకు సరిపోద్ది అంటాడు. ఫ్రెండ్స్ ఇంకో 2వ వంట చేస్తున్నాం అని చెప్పాం కదా, ఇక్కడైతే ఉంది చూపించాను. చికెన్ అయితే తెచ్చుకున్నాం మేము. చికెన్ అయితే చేసాం, దగ్గర చేస్తాం అనమాట. ఇది ఫ్రై చేద్దాం అనుకున్నాం కానీ పక్కేసింది. ఇది టైం అవుతుంది అనేసి అన్నీ ఒకే దగ్గర కలిపి పెట్టేసుకున్నాము. అది అందువల్లనే ఆ విధంగా అయితే కనిపిస్తుంది. మా క్యాంపింగ్లలోనే నాన్ వెజ్ లేకపోతే మాకు ముద్ద దిగదనమాట, అందుకనే. ఫ్రెండ్స్ తిందాం, ఆకలిస్తుంది. బా చాలా బాగుంది. ఒకసారి ఈ ముక్కతో తిందాం. చికెన్ ముక్క కదా, వెజ్ ముక్కరా? చాలా బాగుంది రాజు. అవునవా? నాకైతే మష్రూమ్స్తో కలిపిన బిర్యానీలా అనిపిస్తుంది. అవునా? బిర్యానీ ముందు తింటాను కానీ నేను. ఎలా ఉందిరా తమ్ముడు? చాలా బాగుందన్న. బాగుందా? నచ్చిందా నీకు? మరి మనం ఫస్ట్ టైం చేసుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది. ఆకు మొత్తం కాదురా, నోట్లోకి ఆకులు ఎత్తుందా లేకపోతే ఏం ఎత్తుంది కూడా ముక్క అనుకోండి నోట్లో పెడతాను గురు నేను. మొత్తానికి అది వచ్చింది అనమాట. బిర్యానీ అయితే చాలా బాగుంది, మాత్రం సూపర్ ఉందిరా బిర్యానీ. అలాగే ముక్క తిందాం. ఇది వేసుకోండి, ఇదిగో ఆనియన్ ఉల్లిపాయ అది ఇవ్వండి రా. లైట్గా ఇదిగో ఈ లెమన్ కూడా దీంట్లో ఇలాగా పిండేద్దాం. నేనేంటంటే ఫస్ట్ టైం కదా చేస్తున్నాం, ఇంకా బాగా రాదేమో అనుకున్నాను కానీ అవునా, నేను ఎట్లా అనుకున్నాను, బాగా వచ్చింది. ఫ్రెండ్స్ ఈ ముక్క చూడండి, మంచిగా కనిపిస్తుంది కదా. మీరు ఏదో చికెన్ ముక్క అనుకుంటున్నారు, కాదు పనసకాయ ముక్క అనమాట. మంచిగా ఉడికింది ఇది, మెత్తగా కదా, మెత్తగా. ఆ మసాలా దినుసులు అవన్నీ కరెక్ట్గా పట్టాయి అనమాట. మంచి టేస్ట్ ఉంది. నాకైతే ఈ చికెన్తో కలిపి తినేదానికంటే ఇట్లా తింటే నాకు మంచిగా అనిపిస్తుంది రాజు. ఒకసారి చికెన్తో తిందాం, ఒకసారి ఎలా ఉందో. మొత్తానికైతే మన వాళ్ళు చెప్పినట్టు పనసకాయ బిర్యానీ అయితే తయారు చేసాం రా. మనం వండిన ఇట్లాంటి క్యాంపింగ్లో ఇలాంటి బిర్యానీ వంటల్లో నాకు బాగా నచ్చింది. ఇది కరెక్ట్గా సరిపోయింది. పనసకాయ బిర్యానీ అంటే ఇంకెలా ఉంటుంది అనుకున్నాను కదా, ఇంత మంచిగా ఉంటుంది అనేసి నేనైతే అనుకోలేదు బా. నిజం చాలా బాగుంది. చికెన్ కొద్దిగా మనకు గ్రేవీ ఉంటే బాగుండదేమో. చికెన్ కూడా బాగుంది కానీ బిర్యానీతో కలిపి తింటుంటే మాత్రం అంత దానికి కలవట్లేదు అనమాట టేస్ట్. నాకైతే ఇదే బాగా నచ్చిందిరా, ఈ బిర్యానీతో అంటే పనసకాయ బిర్యానీ బాగా నచ్చింది నాకైతే. మన గణేష్ తిన్న తర్వాత మేము ఏ వీడియో చూసి వంట అంతా కూడా తయారు చేసాం అనేది మీకు చూపిస్తాం, సరేనా? గణేష్ రారా తినేసే. మరి ఎలా ఉంది గణేష్? బాగుంది బా. మనకు ఈ చికెన్తో అయితే అస్సలు బాగాలేదు, నాకు నచ్చలే. అవునా? నువ్వు చెప్పినట్టు ఇదిగో మనం చేసామా పనస ముక్కలు, అవును, ఆ ముక్కలతో తింటే వేరే లెవెల్. నాకు అలానే నచ్చింది. నాకు బాగుంది, నాకు కూడా అలానే నచ్చింది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ మేము భోజనం చేసి మంట పక్కన అయితే నిల్చున్నాము. కొద్దిగా చలి అయితే వేస్తుంది. అవును, మనము కొండపైన ఉన్నాం కదా రాజు. అవునవును, అందువల్లనేమో చలి పెడుతుంది. చెప్పాలంటే ఇది వేసవి కానీ వేసవి కొద్దిగా వేడిగా ఉండాలి, చలి చేస్తుంది, లైట్ చలి పెడుతుంది. సరే పదండి, ఇంకెంతసేపు ఉంటాము.
పడుకుందాం పడుకుందాం. పడుకుని ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే 11:30 అవుతుంది, 11:23 నిమిషాలు అనమాట. ఇదిగో పక్కనే మన గుడిసె అయితే ఉంది కదా, అక్కడైతే పడుకుని పోదాం. సాయంత్రం మీకు చూపించాం, అక్కడైతే వెళ్ళిపోదాం. రండి రాజు, పరిచేద్దామా? లేగరా రే, పరుద్దాం రా. ఊటో ఊటో రాజు మనకు సరిపోద్దా? సరిపోద్ది బా, దర్జాగా సరిపోద్ది. పొడవ అయిపోతాం మనము. మంచిగా పరిచేసారా? సెట్ అయిపోయింది మరి. మామూలుగా ఉండదా? కానీ ఏంటి రాజు, ఇట్లు పాములు అయిన వస్తాయి. రావేట్రా మరి పాములు? ఇంకా సరిపోద్ది, ఇంకా వస్తే రావచ్చేనా చెప్పలేము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ దుప్పట్లు అయితే కప్పుకుందాం, అంటే స్లీపింగ్ బ్యాగ్స్. కానీ ఈ లోపల మనం పడుకున్నామంటే ఉడకబెట్టేస్తుంది, చాలా వేడిగా. ఏదైనా మన మేలు కనుక్కోవాలి. సోరే లేరే కాకి దిగుతూ तुम्हारा भाई అయితే వీడియో దిగుతాం భయ్ తన ఖాయినా కానీ తొల కామెంట్ కరు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అటు చూడండి, అక్కడ ఓపెన్ డోర్ అనమాట. ఈ సైడ్లో కూడా ఓపెన్ డోర్, అంటే అంత ఓపెన్లోనే ఉంది, ఎటువంటి డోర్ లేదు. అది కూడా చిన్నది అట్లానే ఓపెన్గానే ఉంది. ఇటైతే ఇంకా చెప్పనక్కర్లేదు, ఇంకా అంతానే కనిపిస్తూ ఉంటుంది. సో మనమైతే ఈరోజు ఇట్లాంటి ప్లేస్లో అయితే మనం పడుకోబోతున్నాం. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇలాంటి దగ్గర ఎక్స్పీరియన్స్ ఏంటి అనుభవం చెందున్నారా, అనుభూతి చెందున్నారా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, పడుకుంటున్నాం, మళ్ళీ ఉదయాన్నే కలుద్దాం, సరేనా? బాయ్. ఇవైతే తప్పకుండా ఉక్కబోస్తాయిరా. ఇంకా ఇప్పటికి స్టార్ట్ అయిపోయింది, ఇది స్టార్ట్ అయిందా? లోపల ఉన్న వేడిని బయటికి పంపనివ్వట్లేదు. చిన్న చిన్న కన్నలు పెట్టేవా? నిజంగా అట్లానే ఉంది. బాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే 5:30 అవుతుంది. 5:30 ప్రాంతంలో ఇక్కడైతే తెల్లారింది. 5:15కే తెల్లారింది. మేమైతే 5:30కి అయితే లేచాము. 5:28 అయితే అవుతుంది. ఇక్కడ పక్కన అయితే మాత్రం ఆకాశం ఎర్రగైతే కనిపిస్తుంది. బహుశా ఇక్కడ నుంచి సూర్యుడు అయితే బయటకు అయితే రావచ్చు. రాజు ఏం చేస్తున్నారా? ఇది బా కెమెరాకి బ్యాటరీ పెడుతున్నారు. అవునా? బ్యాటరీ పట్టిందా? మంచిగా పట్టిందంటే పట్టింది, మరి పట్టకుండా ఉండదు. రాత్రంతా తెలివి ఉండాలని కదా, వచ్చిపోయినట్టు వస్తుండింది. కింద నేలైతే అంత మంచిగా లేదురా. అమ్మ అదే తెలియకలేదు, తవ్వినట్టున్నాయి అక్కడే. ఇక్కడైతే మా వాడు ఇంకా పడుకొని ఉన్నాడు, ఇంకా లేవలేదు. ఏరా నీకు ఎట్లా పట్టిందిరా నిద్ర? అవునా? మా వాడికి అయితే మాత్రం మంచిగా నిద్ర పట్టిందంట. మార్నింగ్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది. దీని చుట్టూరా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి. ఆకాశం మాత్రం చాలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది ఆ కొండ అయితే పెద్ద కొండనే, చాలా చిన్న కొండగా కనిపిస్తుండొచ్చు మీకు. పెద్ద కొండనే, కిందన పొలాలు కూడా కనిపిస్తుంటాయి. కిందన అయితే మాత్రం కొండలు ఇవన్నీ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఇదే ప్రాంతంలోని సూర్యోదయం అయితే అవ్వచ్చు, అందుకని ఆకాశం అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కొద్దిగా ఎర్రగా అయితే కనిపిస్తుంది. కాసేపట్లో ఇదే ప్రాంతంలోని సన్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్, గత రాత్రి అంతా కూడా చాలా మంచిగానే జరిగింది క్యాంపింగ్ అయితే మాత్రం, అంటే ఈ గుడిసె లోపల. ఇక్కడ బయట ఏంటంటే ఎటువైపు కూడా ఈ గోడలు అయితే ఏం లేదు. మేమైతే భయపడ్డాం ఏదైనా జంతువులు వస్తాయేమోనని. జంతువుల కంటే ఎక్కువ ఏంటంటే పాములు ఏమైనా వస్తాయేమోనని మేమైతే భయపడ్డాం. కానీ అట్లాంటి ప్రమాదం అయితే ఏం జరగలేదు, చాలా మంచిగానే జరిగింది. మనలో ఏదో కుట్టినట్టు అనిపించింది, చెవులో వచ్చి దూరిందో కుట్టింది తెలియదు. కానీ ఆ నిద్ర మత్తులో మళ్ళీ లేచండి ఇట్టట అయ్యాను, ఏట్రా బాబు అనుకున్నాను. తర్వాత కానీ పర్లేదు, అంత బాగానే ఉంది. నాకైతే మధ్యలోనే మెలిక వచ్చినప్పుడు చుట్టూరంతా కూడా చూసేవాడిని, ఏదైనా జంతువు ఏదైనా వస్తుంది అని అల్గడ ఏమైనా చేస్తుందేమోనని. ఎందుకంటే అడి మధ్యలో కదా, ఇక్కడ ఎవరు లేరు. మనం ఇక్కడ ఏదైనా జరిగి ఆర్తనార్థం చేసినా కూడా వినేవాళ్ళు కూడా ఉండరు. సో అదనమాట. అట్లా అనేసి ఏదైనా చిన్న అలికడే వినిపించినా లేదా ఏది అనిపించినా కూడా చుట్టూతో చూసేవాడిని. కానీ ఎటువంటి శబ్దం లేదు, ఏమీ లేదు. చిన్నగా సౌండ్ అయితే వాటర్ అనమాట. ఇక్కడ వాటర్ సౌండ్ మాత్రం మంచిగా వినిపిస్తుంది కింద నుంచి పై నుంచి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 6:30 అవుతుంది. 6:30 ప్రాంతంలోనే ఇక్కడైతే మంచిగా ఎండ అయితే వచ్చిందనమాట. సూర్యుడు అయితే పూర్తిగా బయటకు వచ్చేసాడు. ఇప్పుడైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు కొద్దిగా చలి అయితే పెట్టింది చిన్నగా, ఇప్పుడైతే మంచిగా వెచ్చగా అనిపిస్తుంది. కాసేపటికైతే వేడైతే ఎక్కువైపోతుంది, ఎందుకంటే మనం కొండ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఇంకా నిటారుగా మనకు సూర్యకిరణాలు అయితే పడతాయి అనమాట. ఇప్పుడైతే మీకు ఈ సన్ ఎక్కడ ఉన్నాడు అనేది చూపిస్తాం. కొండ నుంచి కాస్త ఎత్తుగైతే వచ్చేసాడు సూర్యుడు అయితే. ఇప్పుడైతే 6:30 అవుతుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడు 7:30 అవుతుంది. 7:30 ప్రాంతానికి మేము ఇంటికి అయితే బయలుదేరాము. చూసారు కదా కొన్ని డ్రోన్ వీడియోస్ అయితే. ఈ క్యాంపింగ్ అయితే ఈరోజు ఈ విధంగా అయితే జరిగింది. అదే గత రాత్రి అంతా కూడా మీకు నచ్చిందా? నచ్చి ఉంటే మాత్రం మాకు లైక్ ఇవ్వండి. సో ఇంకా రాబోయే రోజుల్లోని ఇంకా చాలా మంచి క్యాంపింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే రాబోతున్నాయి. మీరు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కిందన ఎలాంటి క్యాంపింగ్ వీడియోస్ మీకు కావాలనేది. వీలైతే మేము ప్రయత్నిస్తాం అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ ఇవ్వండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి. సరేనా? మరో కొత్త వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు ఉంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.